ఐపీఎల్ ఇండియన్ ప్రైమ్ లాంగ్వేజ్. అసలు ఐపీఎల్ చూడని స్టేట్ అంటూ లేదు. జనాలు ఉండరండి. సో, ఐపీఎల్ అంటే అందరికి ఇష్టమే. కానీ ప్రతి స్టేట్‌కి ఉన్న ఐపీఎల్ ఆంధ్రప్రదేశ్‌కి ఎందుకు లేదు? సో, ఆంధ్రప్రదేశ్ చేసిన తప్పేంది? అలాగే ఆ స్టేట్‌లో స్టేట్ రాజకీయం ఏమన్నా నడుస్తుందా? లేక ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ ప్లేయర్స్ లేరా? సో, ఈ క్వెషన్స్‌కి మీకు ఈ వీడియోలో ఆన్సర్ ఇస్తానండి. సో, నా పేరు లాలు. మీరు చూస్తున్నారు నిజం లాలు యూట్యూబ్ ఛానల్. సో, మన ఛానల్‌లో ఓన్లీ ఒరిజినల్ కంటెంటే ఉంటాయండి. సో, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, ఇప్పుడు వీడియోలోకెళ్ళిపోదాం. అసలు ఆంధ్రప్రదేశ్‌కి ఎందుకు ఐపీఎల్ టీమ్ లేదు? సో, ఆంధ్రప్రదేశ్ చేసిన తప్పేంది? బీసీసీఎల్‌కి ఒక రూల్ ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలుసుకోవాలి మనం. బీసీసీఎల్ 10 టీమ్‌లను మాత్రమే సెలెక్ట్ చేసుకుంది. సో, ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సరైన అసలు పర్టిక్యులర్‌గా ఒక క్యాపిటల్ అంటూ ఆంధ్రప్రదేశ్‌కి లేదు. కాబట్టి బీసీసీఎల్ దాన్ని మెయిన్ రీజన్‌గా చెబుతుంది. కాకపోతే రీజన్ అయితే అది కాదండి. ఎందుకు అంటే బీసీసీఎల్‌కి కొన్ని స్పాన్సర్స్ వస్తాయి. ఇప్పుడు ఐపీఎల్ ఆడేటప్పుడు బీసీసీఎల్‌కి కొంత స్పాన్సర్‌షిప్స్ వస్తాయి. అంటే మా యాడ్లని ఇలా ప్రమోట్ చేయండి అని బీసీసీఎల్‌కి వస్తుంది. సో, వీళ్ళేం చేస్తారంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అలాగే మెట్రో స్టేషన్స్, రైల్వే స్టేషన్‌లో వీళ్ళు బ్రాండ్‌ని ప్రమోట్ చేస్తారనమాట. సో, వాటి ద్వారా వీళ్ళకి డబ్బులనేది వస్తాయి. సో, మన ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేసరికి సరైన మెట్రో స్టేషన్ లేదు, రైల్వే స్టేషన్ లేదు, ఏదైనా మంచి హోటల్స్ గాని, అలాగే అంటే డెవలప్ లేదని వీళ్ళ ఇండైరెక్ట్ అన్నమాట. వీళ్ళ డైరెక్ట్ క్వెషన్ అలా. కాకపోతే వీళ్ళు చెప్పే రీజన్ ఏందంటే, ఆంధ్రప్రదేశ్‌కి పర్టిక్యులర్‌గా ఒక క్యాపిటల్ కూడా లేదు అని వీళ్ళు చెప్పే రీజన్. సో, 2022లో 2022లో మనకి ఆంధ్రప్రదేశ్‌కి ఒక ఛాన్స్ వచ్చింది. కానీ అప్పుడు ఆ సంవత్సరం వచ్చిన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసిన ఘనకార్యం ఏందంటే, ఆంధ్రప్రదేశ్‌కి అమరావతి క్యాపిటల్ కాదు అనేశారు. వాళ్ళకిష్టం వచ్చిన మాటలు మాట్లాడి అంటే ఆంధ్రప్రదేశ్‌కి 3 క్యాపిటల్ అనేశారు. సో, దీనివల్ల దీన్ని కూడా మెయిన్ రీజన్‌గా భావించింది బీసీసీఎల్. మీ రాష్ట్రంలో మీకే గొడవలు చాలా జరుగుతున్నాయి. ఇంకా ఐపీఎల్ టీమ్స్ సెలెక్ట్ ఎలా చేయగలం అని మన వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే, ఆ రిక్వెస్ట్‌ని వీళ్ళు రిజెక్ట్ చేశారు. సో, దాన్ని మెయిన్ రీజన్‌గా వీళ్ళు పట్టుకున్నారండి. సో, నాకు తెలిసి 2027లో మేబీ రావచ్చు. మన ఆంధ్రప్రదేశ్‌కి మన ఆంధ్రప్రదేశ్ టీమ్‌కి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు క్యాపిటల్ ఎందుకు లేదన్నారు అంటే ఆ రీజన్ ఎందుకు చెప్పారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీఎస్‌కే ఉందండి. సీఎస్‌కే ఈ స్టేట్ వాళ్ళు అసలు ఈ స్టేట్‌కి ఏందంటే చెన్నై సూపర్ కింగ్స్ అంటారు ఈళ్ళు. సీఎస్‌కే వాళ్ళు చెన్నై సూపర్ కింగ్స్. అలాగే ఆర్ఆర్ వాళ్ళు. ఆర్ఆర్ వాళ్ళని చూస్తే రాజస్థాన్ రాయల్స్. అలాగే కేకేఆర్. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి టీమ్‌కి వాళ్ళ స్టేట్ పేర్లు, అలాగే వాళ్ళ క్యాపిటల్ పేరు వాళ్ళు అలా తగిలించుకుంటారు. కానీ మన ఆంధ్రప్రదేశ్‌కి మాత్రం వాళ్ళు క్వెషన్ చేసిందేమిటంటే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఆంధ్రులు అనే టీమ్ పేరు పెట్టుకోండి అని చెప్పారనమాట. అలా పెట్టడానికి రూల్స్ ఒప్పుకోవు. సో, కాబట్టి బీసీసీఎల్ దాన్ని వాళ్ళకి అనుగుణంగా చేసుకొని మన ఆంధ్రప్రదేశ్‌కి టీమ్‌ని ఇవ్వలేదనమాట. సో, ఇది మెయిన్ రీజన్. ఇందులో బీసీసీఎల్ తప్పుంది. అలాగే మన రాష్ట్ర రాజకీయంది తప్పుంది. సో, పర్టిక్యులర్‌గా వాళ్ళది, వీళ్ళది తప్పు లేదు అని చెప్పడానికి లేదు. సో, వీళ్ళ స్వార్థం వీళ్ళు చూసుకున్నారు. మనోళ్ళ స్వార్థం మనోళ్ళు చూసుకున్నారు. సో, ఇది మెయిన్ రీజన్. మేబీ 2027లో మన ఆంధ్రప్రదేశ్‌కి టీమ్ రావాలని కోరుకోండి ఫ్రెండ్స్. సో, ఇది ఈ రోజుటి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.